ఎక్కడున్నా తెలుగు వారి వాళ్ళు చూస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా కూడా వాళ్ళు తెలుగు వారు వ్యాపించుతున్నారు. ఎక్కడ చూసినా ఆర్థిక రాజకీయ సామాజిక వాళ్ళ దేశానికి ఎంతో వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇంత పెద్ద కుటుంబం ఇవాళ మనం చూసుకుంటే మన దేశంలో హిందీ భాష తర్వాత మాతృ భాష తర్వాత ద ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని పిలువబడే మన 3 అక్షరాలు తెలుగు ఇవాళ ఎక్కువగా భాష పరంగా వాడుకలో వాడే వారి సంఖ్య చూసుకుంటే మన తెలుగు వాళ్ళు 2వ స్థానంలో ఉన్నాం ఇవాళ మన దేశంలో. అటువంటి ఇద్దరు పేర్లు 2 పేర్లు ఎప్పుడు నాకు తెలుగు ఒకటి ఎన్టీఆర్ ఎన్నో దేశంలో తెలుగు నేను తెలుగు వల్లకుండా తెలుగు కంద ఎన్నో నిపుణులు తెలుగు భాష దేశ భాష లెస్స. ఎన్టీఆర్ కేవలం తారక రామారావు గారి మాత్రమే నన్ను అనుకోరు. ఎందుకంటే నటరాలయం ఆయన ఇల్లు ఒక నటరాలయం, అందులో ఆయన ఒక రాజకీయ దురంత రమణీయ గమనీయ సౌమ్య కూడా అటువంటి ఆయన నాకు ఈ ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతుడు. అలాగే నటనకి విశ్వ నట రూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు నాకు తండ్రి మాత్రమే కాకుండా గురువుడు దైవం కారణ జన్ముడు తారక రామారావు. ఈ ప్రత్యేకంగా ఈ రోజు మీ అందరి ముందు స్మరించుకోవడం నా యొక్క బాధ్యతగా భావించుకుంటున్నాను. ఎందుకంటే తెలుగు చలనచిత్ర రంగంలోనే కాదు, భారతీయ చలనచిత్ర రంగంలోనే కాదు, ప్రపంచ చలనచిత్ర రంగంలో 50 ఏళ్ళు హీరోగా కొనసాగాలంటే అది ఒక ప్రపంచ రికార్డు. ఎక్కడ ప్రపంచంలో నాన్నగారు నటించాల 50 సంవత్సరాలు. కానీ ఆయన ఆవేశంగా చూసుకుని ఏదైతే చట్టంగా ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చారో సమాజం ప్రజల దేవుళ్ళు అందులో గెలుచుకుండి అని త్యాగపరిచి బాడీ ఆయన మందులు కూడా అయిపోయింది సినిమాలో హీరోగా నంబర్ 1 హీరోగా. అని సమాజం ఎక్కడ కడుగుసుకుంటే నడిచేది కడుగుసుకుంటే కలిసి కదా. అలాగే మనం నిద్రపోతున్నప్పుడు మన కళ్ళేది కదా, కళ్ళ నిద్రపోతున్న సమాజాన్ని మేలుకొప్పేది కదా. ఆనాడు ఆయన ఆ స్థాయికి రావడానికి కారణమైన ప్రజల కోసం ఆనాడు ఆయన మన దేశంలోనే నంబర్ 1 హీరోగా ఉంటూ ఆయన చలనచిత్రాన్ని స్పష్టపలికి రాజకీయాల్లోకి అరంగేట్రం చేసి ఒక గుర్తించారు. అలాగే ఎన్ని పథకాలు ఎవరు రచించని పథకాలను ప్రవేశపెట్టారు. బడుగు మరి వర్గాల వారికి తాటి పీడిత రాజకీయాలు ఎందుకు చెప్పొచ్చానంటే ఏదైనా నేను ఒక గురి పెట్టానంటే ఉడుము పట్టు పట్టినట్టే. అలాగే ఇవాళ పద్మభూషణ్ బిరుదుతో నన్ను సత్కరించింది కేంద్ర ప్రభుత్వం, వారికి నా కృతజ్ఞతలు. అలాగే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కూడా ఏదైతే రాష్ట్రాలు విడిపోయాక నాన్నగారు అనేవారు ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా భాషలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్నా అని. మరి వాళ్ళ ఏదైనా చెప్పినట్టు ఇవాళ 4 హిట్లు వరుసగా, ఒక అఖండ, ఒక నరసింహారెడ్డి, భగవత్ కేసరి, అలాగే ఒక డాక్టర్ మహారాజ్, అలాగే విడుదల చేయబోతున్నాం రిలీజ్ చేస్తాం టీజర్లు. అఖండ తాండవం శివరాజ్ఞ
ఎవరైనా కన్నెత్తి చూడను. మీరు చూస్తారా? పేదవాళ్ళ ప్రాణాలు చూస్తారా? ప్రపంచ రికార్డు సృష్టిస్తుంది. మూడు రోడ్లు దాటిపోయింది. ఎవరే అంటారు సినిమా అన్నప్పుడు సినిమా నేను చెప్పాను అది సాధించే ఆ గురి కుదరాలని చాలా కష్టం. గురి కుదరడం అదొక నాకు ఎందుకంటే నాకు ఉన్న అతి తక్కువ దగ్గర వాళ్ళలో ప్రముఖ కృష్ణ గారు నాకు భక్తికి భగవంతుడికి ఆయన పేరులో కృష్ణుడున్నాడు, నా పేరులో కృష్ణుడున్నాడు. మరి ఇక్కడ చూస్తేనేమో మరి మెగా జ్యువెలర్స్ వేగంగా అభివృద్ధి చెందుతున్న మేఘాల్లాగా ఒకవేళ మేఘాలు పడితే కూడా వర్షం కురిపించి తీసే వాళ్ళ కోసం ఈరోజు నెల్లూరు పట్టణంలో ఈ మేఘా శివరాముడు నా చేతుల మీదుగా ప్రారంభిస్తున్నందుకు నేనేమి వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తున్నాను. భావించుకుంటారు. నేను చెప్పాను గురి కుదరడం అంటే చాలా కష్టం. ఎవరి మీద నమ్మాలన్నా వాడు నాకు సన్నిహితుడు కావాలన్నా అది నాకు అగ్ని పరీక్ష, అవతల వాళ్ళకి అగ్ని పరీక్ష. నార్మాలకు బాగా తెలుసు ఆ విషయం. తిలక్ ఉన్నాడు మా రాష్ట్ర కన్వీనర్ తిలక్, నాకు ముగ్గురున్నారు. తిలక్ అక్కడ హిందూపూడి సతీష్, అలాగే వరంగల్ శ్రీధర్. వాళ్ళకి తెలుసు నా సంగతి. నాకంటే కూడా నేను చాలా మంది చెప్పాను సందర్భాల్లో పొగరంటారు. ఎవరు చూసుకుని ధైర్యం అని అనుకుంటారు. మరి నా వ్యక్తిత్వం అలాగే ఈ యొక్క ఏదైతే నేను అడుగులు వేస్తానో దాంట్లో చూపిస్తాను. అలాగే అన్ని తెలుసా వీడికి అనుకుంటారు. నాకు తెలిసినంత నా గురించి నాకు తెలిసినంతగా తెలుసుకోవడమే చాలా గొప్ప విద్య అని నేను అనుకుంటాను. మీరందరూ కూడా అలా అనుకోవాలి. నేను కోరుకునేది ఒక అల్లు అర్జున్ గారి కోసం, అల్లు అర్జున్ గారి అబ్బాయి మాకు ఆయనకున్న చిన్నప్పటి నుంచి నాన్నగారికి ఆయనకున్న అభివృద్ధి